తెలంగాణ రాష్ట్రంలో బుల్డోజర్ రాజ్యం నడుస్తున్నదని అంటున్నారు కొంతమంది. మొన్నటిదాకా హైదరాబాద్తోని బీదల ఇండ్లు బుల్డోజర్లు కూలగొడితే ఇప్పుడు యూనివర్సిటీ భూములు కొల్లగొట్టేటానికి బుల్డోజర్లు లైన్ కట్టినాయని అంటుర్రు. చూడుండ్రి ఎట్లున్నదో బుల్డోజర్ల వరుస. ఒక్కటి కాదు రెండు కాదు, ఏకంగా 30కి ఎక్కువ పచ్చని చెట్లను నలిపేసేతానికి, ఏర్ల కాన్ నుంచి ఏకివారేసేతానికి రాక్షస బల్లుల తీరుగా బయలుదేరుతున్నాయి. పట్నం పక్క పొంటే ఉన్న సెంట్రల్ యూనివర్సిటీకి ఆనుకొనున్న భూములను సర్కార్ సాపు చేయించి ఏదో కంపెనీలు పెట్టడానికి ఉపాయం చేస్తున్నదట. అయితే ఆ భూములు యూనివర్సిటీకి చెందినవి కాబట్టి మా భూములు మాకే ఉండాలి అని కొట్లాటలకు దిగిండ్రట చదువుకునే పిల్లగాండ్ల సంఘాలు. అయితే వాళ్ళని ఎక్కడోళ్ళని అక్కడ అరెస్టులు చేసి ఇగో గిట్లా అర్ధరాత్రి పూట పట్నం పక్క పొంటే ఉండి జనాలకు ఆక్సిజన్ వంచుతున్న పచ్చని చెట్లను పొట్టు పొట్టు చేస్తున్నారు. ఆ చెట్లే నీడకు, ఆ చెట్లే ఆధారంగా బతుకుతున్న పశుపక్షాదులను ఆగమైతున్నాయట. ఇంత ఘోరం ఎక్కడన్నా ఉంటదా? సర్కారే చెట్లు నాటాలే, పర్యావరణాన్ని కాపాడాలే అని జనానికి చెప్తుంది. కానీ ఈడ మాత్రం పెద్ద అడవి తిరుగున్న చెట్లను, జీవరాశులను చెల్ల చెదురు చేస్తున్నది. ఇగో గిక్కడ చూడుండ్రి, తమ గూడు నీడు ఉండకుండా చేస్తుంటే నెమళ్ళు ఎట్లా అరుస్తున్నాయో. ఇంత రాత్రిపూట విద్యార్థులను అరెస్టులు చేసి పక్షులకు గూడు లేకుండా చేసి సర్కారు ఏం సాధించేదానికి ఇట్లా చేస్తున్నది అని అంటున్నారు పర్యావరణం కోసం కొట్లాడేటోళ్ళు. ఇక దీని మీద సెంటర్ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుకుంటా, ఇలా విద్యా కమిషన్ వేసిర్రు, అర్బన్ నక్సల్ తీసుకొచ్చి విద్యా కమిషన్ వేసిర్రు. మరి ఎడవేరు మీ నోర్లు ఎవడమైనాయి? మిమ్మల్ని విద్యా కమిషన్ చైర్మన్ గా, మెంబర్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేసింది కదా. మీరు గతంలో ఉద్యమాలు చేసిరు కదా, మీరు నక్సల్ సిద్ధాంతం కదా, మావోయిస్టు భావాజాలం కదా, మీరు ప్రజా సమస్యల్లో కొట్లాడతారు కదా, పేదల కోసం కొట్లాడతారు కదా, కొట్లాడిన వాళ్ళు అని చెప్పుకుంటారు కదా. మరి ఇలా ఎస్యూ భూములు అంతే ఈ విద్యా కమిషన్ చైర్మన్లు, మెంబర్లు మీ నోరు లేడమైనాయి. మీరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నిస్తలేరు? మీరు ప్రశ్నిస్తలేరు అంటే ఎస్యూ భూములను మీరు సమర్థిస్తున్నట్టే కమ్యూనిస్టు భావాజాలను మీరు అందరూ కూడా. బండిసారి ఇట్లా అంటుంటే యూనివర్సిటీ విద్యార్థులు మాత్రం భూములు కాపాడుకునే దానికి ఎంతవరకైనా కొట్లాడుతామని అంటుర్రు. అందరు ఇట్లా భూముల కోసం కొట్లాడుతుంటే తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టుకు పోయి ఆ భూములు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కావని నిరూపించిందట. ఆ కోర్టులు నిల్వ చేసే భూములు ఏ ప్రైవేట్ మనుషులై కావు, ఏ యూనివర్సిటీ కావు. కాబట్టి సర్కారే భూములు సాపు చేసి పెద్ద పెద్ద కంపెనీలు పెట్టే ఆలోచనలు ఉన్నదట. Stop immediately within 72 hours. Otherwise, I will have to file public interest litigation to protect the youth of India, especially the youth of Telugu people who are studying in universities, who are fighting, and you are brutally, your police, your Ravant Reddy government is brutally beating them up. Destroyed Telangana. We will collapse your government if you don't take this plan back. ఆగో అందుకే ఎవ్వరు ఎంత కొట్లాడినా సర్కార్ పని సర్కార్ చేస్తున్నదట. మరి చూడాలి ఈ భూముల పంచాది ఏడుదాకా పోతుందో. మొదలు అందరికి రంజాన్ శుభాకాంక్షలు. ఇక ముచ్చట్లకు పోతే కోపన్ బియ్యం తీసుకోకుంటే రేషన్ కార్డు తీసేసే ఛాన్స్ ఉంటది. తెచ్చుకొని తిందామా అంటే ఆ బియ్యం దొడ్డుంటాయి, తినేతానికి తిప్పలైతది. బీదలకు సర్కార్ బియ్యం ఇచ్చినట్టే గాని కడుపు నిండది. ఆగో అందుకే తెలంగాణ సర్కార్ మంచి ఉపాయం చేసింది. ఇక దొడ్డు బియ్యం కాదు, ప్రతి పేదవాడికి ప్రతి ఒక్కరికి 6 కిలోల సన్న బియ్యం ఇవ్వాలి. ఉగాదో, దీపావళి, సంక్రాంతి పండుగ కాదు, పేదవాడి ఇంట్లో ప్రతిరోజు పండుగ ఉండాలి. సన్న బియ్యం వండాలి, పేదవాడి కడుపు నింపాలి. ఆ బాధ్యత మేము తీసుకోవాలి. సోనియమ్మ నాయకత్వంలో ఆలోచన చేసినాం. ఇన్నరా ఇప్పటి నుంచి బీద సాదలు కూపన్ బియ్యాన్ని కళ్ళకు అద్దుకొని వండుకోవాలని సన్న బియ్యం పథకం చురువు చేసింది సర్కారు. ఇన్ని రోజులు సర్కార్ రేషన్ బియ్యం ఇచ్చినట్టే గాని దొడ్డు బియ్యం ముద్ద గొంతు దిగకుంటుండేది. ఇక పేదోళ్లకు న్యాయం జరుగుతలేదు, అటు సర్కార్కు భారం పెరుగుతున్నది. ఎందుకు ఇట్లా అవుతున్నది అని లోతుగా ఆలోచన చేస్తే అదే విధంగా ఈ రోజు రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం పోతే ఉచితంగా ప్రతి మనిషికి రాష్ట్రంలో 3 కోట్ల మందికి ప్రభుత్వం ఉచిత బియ్యం ఇస్తే ఆ బియ్యం 10 రూపాయలకు మళ్ళా మిల్లర్లే కొంటుండ్రు. ఆ మిల్లర్లు మళ్ళా ప్రభుత్వానికి 30 రూపాయలకు సరఫరా చేస్తున్నారు. ఈ సైక్లింగ్ మొత్తం అన్ని చూసినాం, ఆలోచన చేసినాం.
హాగో గట్లున్నదట నడుమిట్లుండే దళార్ల కథ. దొడ్డు బియ్యంతోని దోసుకునేటోళ్ళు ఎక్కువైతున్నారు, ఎవరికి మేలు జరుగుతలేదు. కాబట్టి ఈ సన్న బియ్యం అనే చక్కని ఉపాయం చేసిండ్రట. ఎప్పటి తిరగనే మనిషికి 6 కిలోల బియ్యం ఇస్తారట. అయ్యో మాకు రేషన్ కార్డు లేదు, ఎట్లా, మొన్ననే కొత్త కార్డులు ఇస్తానన్నది కదా, మా పరిస్థితి ఎట్లా అనుకునేటోళ్ళు ఏం బాధపడాల్సిన పని లేదట. మీకు రేషన్ కార్డు వస్తుందనే లిస్టులో మీ పేరు ఉంటే చాలట. ఆ లిస్టులున్న నంబర్ పట్టుకొని పోతే రేషన్ షాప్ లో సన్న బియ్యం ఇస్తారట. కాబట్టి పబ్లిక్ సర్కారు ఇచ్చే సన్న బియ్యం మంచిగా తిని ఆరోగ్యంగా ఉండుండ్రి. ఏమంటున్నాం?